నమస్తే ఫ్రెండ్స్. ఇరాన్ నౌకను కూల్చేసినటువంటి అమెరికా దాదాపు 80 మంది మరణించినట్లు తెలుస్తోంది. కొంతమందిని శ్రీలంక కాపాడినట్లు సమాచారం అందుతోంది. ఏది ఏమైనా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాలు ఇప్పట్లో ముగిసేలా లేవు. ఇంకా 2-3 వారాలు కొనసాగుతున్నట్లు అంచనా వేయవచ్చు. నిన్న ఇరాన్ స్కూల్పై ఇజ్రాయెల్ మిసైల్ ప్రయోగించడం జరిగింది. ఆ స్కూల్లో పిల్లలు 165 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇది చాలా భయానకంగా కొనసాగినటువంటి యుద్ధంగా పేర్కొనవచ్చు. ఈ యుద్ధం వల్ల చాలామంది సామాన్య పౌరులతో పాటు పిల్లలు కూడా చనిపోతున్నారు. జేసీబీలతో సమాధులు తీసి సామూహిక ఖననం చేస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాచి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయటం జరిగింది. ఈ యొక్క బాంబు దాడిలో విద్యార్థుల యొక్క శరీరాలు ముక్కలైనట్లు అబ్బాస్ పేర్కొన్నారు. ఇరాన్ కూడా యుద్ధంలో తగ్గేది లేదన్నట్లు పశ్చిమాసియా దేశాలపై అమెరికా మిలిటరీ స్థావరాలపై మిసైల్స్ను ప్రయోగిస్తుంది. ఇరాన్ కొత్త అధ్యక్షుని ఎన్నుకునేటటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ కొత్త భవనాన్ని మంగళవారం నాడు ఇజ్రాయెల్ ధరణి నేలమట్టం చేసింది. ఈ యొక్క పేలుడు సమయంలో కొంతమంది ఇరాన్ ఎక్స్పర్ట్స్ చనిపోయినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్ దాడిలో టెహ్రాన్ చాలా వరకు తునాతునకలైంది. హర్మూజ్ జలసంధిని మూసివేయటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హర్మూజ్ జలసంధి నుంచి ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో ఆ యొక్క నౌకలను పూర్తిగా ధ్వంసం చేస్తామని కూడా ఇరాన్ ప్రకటించింది. ఆ జలసంధి నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి నౌకలను పేల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్. ఏది ఏమైనా కానీ ఇలా ప్రపంచ దేశాల యుద్ధం కొనసాగుతున్నటువంటి సమయంలో అనేక మంది అమాయకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మరి ఆ దేశాల యొక్క పౌరులు కావచ్చు ఈ యుద్ధంలో మరణిస్తున్నారు. ఏది ఏమైనా కూర్చొని చర్చించుకొని దేశాలంతా చర్చించుకొని మాట్లాడుకొని యుద్ధాలు విరమిస్తే బాగుంటుందని చెప్పేసి మన ఆలోచన. ఏది ఏమైనా ఇలా జరగటం వల్ల, యుద్ధాలు జరగటం వల్ల మరి ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించి కరువు కాటకాలు ప్రజ్వలిల్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో యుద్ధాలు ఏ దేశం యుద్ధం చేస్తుందో కూడా తెలియనటువంటి భయాందోళనలో ప్రతి దేశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.